అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ టు పీజే స్టూడియో. గుడ్ మార్నింగ్. నేను మార్నింగ్ వీడియో స్టార్ట్ చేయడానికి ఏంటి కారణం అంటే మా బేబీ వచ్చేసి ముందే పడుకున్నాడు. ఎలాగో వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మొన్నటి నుంచి కుదరడం లేదు, కొంచెం బిజీగా ఉంటున్నాను. అలాగే వాడి కోసం కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను. మేకప్ అనేది ఏంటండి మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే మిస్ చేయకండి, స్కిప్ చేయకండి. దోమల అదే ఇది లోపల బెడ్ వచ్చింది, జస్ట్ చుట్టూ అనేది జిప్ వచ్చింది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మామూలుగా మనం బేబీని బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఫ్రాక్ లాగా వేసుకొని తీసుకెళ్ళచ్చు. బొమ్మ కూడా వచ్చింది, టెడ్డీ వేర్ బొమ్మ, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మామూలు టవల్, ఇది టవల్ క్లాత్ లాంటిది. ఇది అనేది దిండు తల పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొచ్చేసి దాంతోపాటు మేకప్ సామాన్లు కూడా నేను బయట తీసుకున్నాను. ఆర్డర్ పెట్టడానికి కావాలి, అప్పటికప్పుడు అర్జెంట్ అంటే తీసుకున్నాను. ఇంకా ఆడికి మేకప్ చేయాలి కదా, అందుకోసం ఒక కిట్ అనేది మొత్తం తీసేసుకున్నాను. అప్పుడు మా జిత్యాకి వచ్చేసి 500 ఉండేది, ఇప్పుడైతే 100 రూపీస్ పెరిగింది, 600. కానీ అన్ని ఐటమ్స్ వస్తాయి. ఒకసారి మీతో చూపిస్తాను, మీకు ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. ఆల్రెడీ అయితే నేను కొన్ని వాడేసాను, ఇందులో బయట తీసాను. ఇవి వాడినవన్నీ ఇందులో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడుతున్నాను కదా షాంపూ, ఇది షాంపూ కూడా చాలా బాగుంటుంది, హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ ప్రోడక్ట్ అయితే. వచ్చేసి మసాజ్ ఆయిల్ ఫ్రెండ్స్, ఇది నేను నైట్, మార్నింగ్, ఈవినింగ్ రోజు మసాజ్ చేస్తాను వాడికి ఈ ఆయిల్తోనే. చాలా స్మెల్ కూడా హిమాలయ బేబీ కిట్ ఫ్రెండ్స్, ఇందులో అన్ని ఐటమ్స్ వస్తాయి. మనకి ఏం కావాలన్నా సోప్తో సహా ఇందులో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్ ఎన్ని తీసుకున్నానంటే పిల్లలకి చాలా బాగుంటుంది, అండ్ కురుపులు రావు, ఏమీ రావు, స్కిన్ కూడా చాలా మంచిది, ఎటువంటి కెమికల్స్ కూడా కలవు ఇందులో. ఫస్ట్ మా పాపకు వాడాను కాబట్టి చెప్తున్నాను. మా పాపకి చాలా బాగుంది, అందుకే వీడికి కూడా ఇదే తీసుకున్నాము. సేమ్ ఈ రెండు మాత్రమే బయటకు తీసాను. అలాగే పౌడరు విడిగా తీసుకున్నానని విడిగా వాడుతున్నాను. ఆల్రెడీ ఇందులో పౌడర్ కూడా ఉంది, నేను వాడలేదు. ఒకసారి మీకు చూపిస్తాను. ఇంకొచ్చేసి ఇది వచ్చేసి క్రీమ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇది కూడా మసాజ్ చేసుకోవడానికి. నేను ఆల్రెడీ ఆయిల్ వాడుతున్నాను కాబట్టి ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. అది అయిపోయాక దీంతో మసాజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పౌడర్, చెప్పాను కదా విడిగా ఒకటి తీసుకున్నాను అనేసి, కిట్ కొనకముందు. ఇది రావడం లేదు. పౌడర్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా సూపర్గా వస్తుంది, మనం ఎక్కడ ఉంటే అంత దూరాన్ని వస్తుంది. ఇంకొచ్చేసి ఇదేంటి బేబీ వేప్స్, ఇవి మనం స్కిన్ని తుడుచుకోవడానికి. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం 2 డేస్కి ఒకసారి స్నానం చేస్తాం కాబట్టి మనం స్కిన్కి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒకటి విడిగా కూడా తీసుకున్నాను, పెద్ద ప్యాకెట్. ఇందులో వచ్చింది, ఇందులో ఎన్ని ఉండవు నాకు తెలిసి, ఒక 10 ఉండొచ్చు, మేబీ 10 కానీ 15 కానీ ఉండొచ్చు. ఈ స్కిన్తో మనం స్కిన్ని క్లీన్ చేసుకోవచ్చు దీంతో. వచ్చేసి సోప్ కూడా నేను విడిగా ఒకటి తీసుకున్నాను, ఇందులో నేను ఇంకా వాడలేదు. సోప్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మనం మసాజ్ చేసుకోవడానికే ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇది ఒకటి ఆయిల్ ఉంటుంది, ఇది వచ్చేసి క్రీమ్. ఇంకొచ్చేసి ఇది ఏంటంటే డైపర్ ర్యాష్ క్రీమ్. అంటే మనం డైపర్స్ వేసేటప్పుడు అది వెనకట్లా వర్షిపోతుంది కదా ఫ్రెండ్స్, వాళ్ళు టాయిలెట్ ఎక్కువగా పోస్తారు. అలాంటప్పుడు మనం ఈ క్రీమ్ రాసుకుంటే స్మూత్గా వస్తుంది, ఏ ర్యాషెస్ కూడా రాకుండా ఉంటుంది. ఇది కూడా నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఆల్రెడీ నేను క్రీమ్ అనేది బయట తీసుకున్నాను. అంటే ఆడికి హెల్త్ బాగాలేదు, చిన్న చిన్న కురుపులుగా వస్తున్నాయంటే మేడం క్రీమ్ రాసింది. ఇది కూడా వాడుకోవచ్చు. ఇంకా అంతే ఫ్రెండ్స్. దాంతోపాటు ఇది కూడా తీసుకున్నాను నేను ఆల్రెడీ. ఇది చూడగానే బాగుంది. నేనైతే షాపింగ్కి వెళ్ళలేదు, మా హస్బెండ్కి చెప్తే ఆయన తీసుకొని వచ్చారు.
ఇంక పౌడర్ వేసుకొని రుద్దడమే ఆడికి. నేను ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు, మామూలుగా రాసేస్తున్నాను హ్యాండ్తోనే. ఇంకా చిన్నపిల్లలు అన్నాక అన్నీ ఉండాలి. ఇది వచ్చి రుద్దేసి పెట్టాలి ఫ్రెండ్స్. ఇది వాటర్ పోయకపోతే మనం బొట్టు పెట్టడం కాదు. చూసారా, నేను ఇందాక మార్నింగ్ అడిగి బొట్టు పెట్టాల్సి వచ్చింది కాబట్టి కొంచెం వాటర్ పోసాను, ఇంకా ఆరలేదు ఇది, అందుకే నాకు చేయి పెట్టగానే అంటుకుంది. ఆడికి 8 months వరకు సరిపోతుంది, ఇంకా వస్తుంది. కానీ అబ్బాయి కాబట్టి 8 months వరకు పెడతాను, తర్వాత పెట్టకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు దిష్టి ఉంటుందంట. అప్పుడు మా జిత్య పాప కూడా మా ఆడబొట్టు చేసి పంపింది. ఈ బొట్టు చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఇది సోల్తో చేస్తారంట, మరి ఎలాగో ఏంటో నాకు తెలీదు, మా అమ్మకు కూడా రాదు. మా ఆడబొట్టు చెప్పగానే బొట్టు చేసి ఆ రోజే పంపేసింది. ఇది రాసుకోవడం కూడా 1 day చేసేటప్పుడు 1 day, ఇంకో 1 day ఎండలో పెట్టాలి. ఇది గట్టిగా అవ్వాలి మొత్తం. మనం వాడికి బొట్టు పెట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని రుద్దేసి పెడితే చక్కగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది, సరిపోతుంది వాడికి 8 months వరకు. తర్వాత అబ్బాయి కాబట్టి పెట్టకపోయినా పర్వాలేదు, ఇప్పుడు దిష్టి కాబట్టి దాంతో వాడు పడుకున్నాడు కాబట్టి నేను ఇంకా మా అమ్మ రైస్ పెట్టింది, వేడివేడిగా తినాలి. పొరటాలన్నాక లోపల పేగులు మాడిపోవాలంట, అంత వేడిగా తినాలి. అందుకోసం లేట్గా రైస్ పెట్టింది. నేను తినేసి రెడీగా కూర్చుంటాను. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటున్నాను అనే టైంలో వాడు లేచిపోతున్నాడు. అస్సలు నిద్ర ఉండట్లేదు ఫ్రెండ్స్. నైట్ టైం అయితే, మార్నింగ్ అంతా బాగానే పడుకుంటున్నాడు, నైట్ మాత్రం అస్సలు పడుకోవట్లేదు. నైట్ అంటే ఒక 11 వరకు పడుకుంటున్నాడు. తర్వాత నుంచి